వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ సంవత్సరం మీటింగ్లకు వచ్చాడు. మీటింగ్లకు వచ్చినప్పుడు ఆమెతో పాటు కొద్దిమంది ఉన్నారు. ఆ సంఘ కాకుండా వచ్చాడు. బ్రదర్ మీకు గుర్తుందా అంటే, ఏంటి అంటే ఫలానా మీరు ఇట్లా సంతానం కలుగుతుందని చెప్పారంటే, అవును ఓకే రైట్ గుర్తొచ్చింది అంటే ఈమెకు దేవుడు నిజంగా సంతానం ఇచ్చాడు అంటే, అందులో గొప్ప దేవుడు చేస్తారు కదా అంటే, డాక్టర్లు అన్నారట మా కళ్ళతో మా చేతులతో మేమే ఈమెకు గర్భసంచి తీసేసాం, ఇది ఎలా సాధ్యమో అన్నారట. హల్లెలూయా. డాక్టర్ సైతం దేవుని యొక్క అద్భుతాన్ని చూసి నమ్మి క్రైస్తవులుగా దేవుడి బిడ్డలుగా మారిపోయారు. హల్లెలూయా. అన్నీ ఉన్నటువంటి మనలో దేవుడు కార్యం చేయలేడా? మరి చెయ్యగలడు. ఆయన చెయ్యలేదంటూ ఏమీ లేదు. అందుకే నేను మీ యొక్క విశ్వాసాన్ని పురికొల్పుతున్నాను. అదేంటి అంటే, మనము ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు చూడాలనుకుంటున్నాడు. గొప్ప గొప్ప అద్భుతాలు మన ద్వారా జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు లేచి తిరగడం కాదు, కుంటి వారిని నువ్వు లేపాలి, అది దేవుని యొక్క చిత్తమైనది. హల్లెలూయా. నువ్వు బలపడాలి. నా వల్ల అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది. అది దేవుని యొక్క చిత్తం. దేవుని యొక్క శరీరం, క్రీస్తు శరీరంలో అందరూ సమానంగా అందరము చేయగలమని దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి, దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించాలి. ఇంకా ఏంటంటే ఇప్పుడు చూద్దాం. రోమా పత్రిక 4:17 మనకు ఒక సూత్రం అనేటువంటి దొరుకుతుంది. అదేంటంటే రోమా పత్రిక 4:17 తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు అయిన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గురించి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. 18 చదువుతాను.